హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో చూసే కదా ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్పై క్లిక్ చేస్తే ఎలర్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే నేను హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అనే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఆ వీడియో అయితే ఫుల్గా వాచ్ చేస్తే మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడైతే ఇమేజ్ గ్రూప్ అని ఉంది కదా, దానిపై ట్యాప్ చేసి గ్రూప్లోకి అయితే వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి ఇక్కడైతే ఇమేజ్ లేయర్స్ కనిపిస్తుంది కదా, ఇమేజ్ లేయర్పై అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళండి. స్టార్ట్ సింబల్పై అయితే ట్యాప్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసిన ఇమేజ్పై ప్లస్ మీద ట్యాప్ చేస్తే ఇమేజ్ అయితే యాడ్ అవుతుంది. చూసారు కదా. ఇప్పుడైతే ఇంకో గ్రీన్ లేయర్పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ట్ సింబల్పై ట్యాప్ చేసి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మళ్ళీ గ్రీన్ లేయర్పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ట్ సింబల్పై క్లిక్ చేసి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ గ్రీన్ లేయర్పై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్పై క్లిక్ చేసి ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ లేయర్స్ అన్నిటికైతే ఇమేజెస్ సేమ్ ఇంతే కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళి యాడ్ అయితే చేసుకోండి. బ్యాక్ యాడ్ చేసుకున్న ఇమేజెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసి పిక్ లేయర్పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. ఇంకో ఇమేజ్ అయితే మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి ఇమేజ్ని అయితే స్క్రోల్ డౌన్ అయితే చేసేయండి. స్కేల్ ఆప్షన్లోకి అయితే వెళ్ళి ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ అయితే చేసుకొని ఇమేజ్ లేయర్ అయితే లెంత్ తక్కువగా ఉంటే అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేస్తే ఇమేజ్ అయితే యాడ్ అయింది కదా. ఇప్పుడైతే ఇక్కడైతే టెస్ట్ లేయర్స్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్పై ట్యాప్ చేసి 3 డాట్స్పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన 2 ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఎలర్ట్ మోషన్లోకి అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే గ్రీన్ లేయర్ కనిపిస్తుంది కదా కింద, అన్ని టెస్ట్ లేయర్స్కి అయితే ఆటోమేటిక్గా ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. గ్రీన్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి అయితే వచ్చి మీ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే అడ్జస్ట్ కాకపోతే కొంచెం ఫింగర్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడైతే పిక్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడైతే ఇమేజ్పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇక్కడ కొంచెం ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, సో చూసారు కదా, ఇమేజ్ అయితే యాడ్ అయ్యింది. ఇక్కడ మళ్ళీ ఇంకో గ్రీన్ లేయర్ కనిపిస్తుంది కదా, ఇమేజ్ అని, అక్కడ అన్ని లేయర్స్కి ఇంతే కలర్ ఫిల్లోకి అయితే వెళ్ళి ఇమేజెస్ అన్నిటికీ యాడ్ అయితే చేసుకోండి. అన్ని లేయర్స్కి అయితే ఇప్పుడైతే సో అన్ని ఇమేజెస్ యాడ్ చేసుకున్న పైన కనిపిస్తుంది సింబల్పై ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.